ముందుగా దీనికి 3 ఘాట్లు పెట్టాలంట. అలాగే తర్వాత మెల్లిగా ముక్కలుగా కట్ చేసేసుకొని వంటలో యూజ్ చేయాలి అని. హలో అందరికీ, ఈరోజు నేను గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది నేను చేయడం సెకండ్ టైం. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం ఈ వెజిటేబుల్స్, మీ దగ్గర ఇలాంటి వెజిటేబుల్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు. నేను వంకాయ, క్యారెట్, టమాటో అండ్ గుమ్మడికాయ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసుకొని పులుసుకు కావాల్సినట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ గుమ్మడికాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని, జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా మంచి పనిచేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా పంకిన్లో లో క్యాలరీస్, హై ఫైబర్ ఉంటుంది. వెయిట్ కంట్రోల్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా హార్ట్ హెల్త్ సపోర్ట్గా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ బ్యాలెన్స్కి హెల్ప్ అవుతుంది. ఈ పంకిన్లో ఉన్న ఫైబర్ వల్ల షుగర్ స్పైక్స్ తగ్గుతాయి. బ్లడ్ షుగర్ని కంట్రోల్లో పెడుతుంది. అలాగే గుమ్మడికాయ కట్ చేయడంలో కొన్ని ప్రాసెస్ యూజ్ చేయాలంట. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు. ముందుగా దీనికి 3 ఘాట్లు పెట్టాలంట. అలాగే తర్వాత మెల్లిగా ముక్కలుగా కట్ చేసేసుకొని వంటలో యూజ్ చేయాలి అంట. చక్కగా ఉన్న గుణాలు ఈ పంకిన్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు పక్కన పెడతారు? వారానికి ఒకసారైనా పులుసు కానీ ఏదైనా కూరలో కానీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వచ్చే సీడ్స్ కూడా మనము ఎండబెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకొని పైన ఉన్న పొట్టును తీసేస్తే స్మూతీస్లో, సలాడ్స్లో యూజ్ చేయొచ్చు. అలాగే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఇది పెళ్లి కాని పిల్లలు అసలు కట్ చేయొద్దు అంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా కట్ చేయొద్దు అంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కాకుండా గుమ్మడికాయ కట్ చేసేటప్పుడు పీల్ చేయొద్దండి. అది ఆర్గానిక్ అయితే మాత్రం పీల్ చేయొద్దు. అదే మనం షాప్లో తీసుకొచ్చాము అంటే దానికి మన పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి పీల్ చేసి వండుకోవాలి. మాత్రం ఆర్గానిక్ గుమ్మడికాయ అండి, అందుకనేసి నేను పీల్ చేయలేదు. దాంట్లో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. గుమ్మడికాయ మనము వంట చేశాక దీన్ని టెక్స్చర్ ఎలా ఉంటుంది అంటే శామగడ్డ పులుసులో శామగడ్డ ముక్క ఎలా ఉంటుందో అలా ఉంటుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. స్టమక్ లైట్గా ఫీల్ అవుతుంది ఇది తినడం వల్ల. ఇది సమ్మర్లో బాడీని చాలా కూల్గా చేస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అది మన గట్ హెల్త్కి చాలా మంచిగా పనిచేస్తుంది. కంట్రీలో మాత్రం ఈ పంకిన్ని వాళ్ళ ఫుడ్ డైట్లో కంపల్సరీ డైలీ యూజ్ చేస్తారండి. ఇప్పుడు మనము ఈ గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలనేది నేను ఇక్కడ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తున్నాను. చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. నచ్చితే మీకు లైక్ చేయండి.
పులుసు ఎప్పుడు కానీ చిక్కగా ఉండాలి అంటే అందులో బియ్యం పిండి యాడ్ చేస్తే చాలా చక్కగా చిక్కగా ఉంటుంది. నేను ఇక్కడ బియ్యం పిండి బదులు జొన్న పిండి యాడ్ చేశాను. పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఈ టిప్ని ఫాలో చేసుకోండి మీ పులుసులలో. వట్టి పులుసు పోసుకుంటే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. అందుకనేసి మీకు నచ్చితే ఎగ్ ఆమ్లెట్ వేసుకోండి, లేదంటే ఏమైనా వడియాలు ఉన్నా సైడ్గా పెట్టుకొని తినేసేయండి. గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. మేము ఈ పులుసుకి కాంబినేషన్గా మా ఫ్రెండ్ ఇచ్చిన చల్లమిర్చి అండ్ గుమ్మడికాయ వడియాలు పెట్టేసుకొని తినేస్తున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి చక్కటి రెసిపీస్ నా ఛానల్లో ఉంటాయి, చూస్తూ ఉండండి. అలాగే నెక్స్ట్ టైం ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.